హాయ్ ఎవరీవన్, ఎలా ఉన్నారు అందరూ? 10th క్లాస్కి సంబంధించి ఈరోజు మనం 4 మార్క్స్ డయాగ్రామ్ క్వశ్చన్ కానీ 8 మార్క్స్ ల్యాబ్ యాక్టివిటీకి సంబంధించిన క్వశ్చన్ కానీ ఏది రావచ్చో మనం ఒకసారి చూద్దాం. గత సంవత్సరం మనకి మోడల్ పేపర్ కానీ బ్లూ ప్రింట్ కానీ ఒకటే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఈజీగా మనం యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్ మరియు లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ ఈ రెండు చాప్టర్స్ నుంచే 4 మార్క్స్ డయాగ్రామ్ క్వశ్చన్ నేర్చుకోవడం జరిగింది. కానీ ఈ సంవత్సరం 2 మోడల్ పేపర్స్ మనకి రిలీజ్ చేయడం జరిగింది. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లూ ప్రింట్స్ నుంచి 2 మోడల్ పేపర్స్ రిలీజ్ చేశారు కాబట్టి 2 మోడల్ పేపర్స్ని అబ్జర్వ్ చేస్తే ఒకసారి యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్లో 4 మార్క్స్ డయాగ్రామ్ క్వశ్చన్ అడుగుతున్నారు. రెండవ మోడల్ పేపర్లో 8 మార్క్స్ ల్యాబ్ యాక్టివిటీ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అదే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో చాప్టర్స్లో కూడా 4 మార్క్స్ డయాగ్రామ్ క్వశ్చన్ ఒక మోడల్ పేపర్లో, ఇంకో మోడల్ పేపర్లో 8 మార్క్స్ ల్యాబ్ యాక్టివిటీ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఈ 2 చాప్టర్స్ నుంచి అన్ని డయాగ్రామ్స్ నేర్చుకోవాలి. మరియు దీనికి చాయిస్ క్వశ్చన్గా మనకి ఫిజిక్స్లో లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ చాప్టర్ నుంచి డయాగ్రామ్స్ రావడం జరుగుతుంది. సో డయాగ్రామ్స్ మనం 3 చాప్టర్స్ నేర్చుకోవాలి. ఏవి అంటే యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్, లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ మరియు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఈ 3 చాప్టర్స్ నుంచే మనకి వితౌట్ చాయిస్ నేను చెప్పేది 4 మార్క్ క్వశ్చన్ డయాగ్రామ్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ 8 మార్క్ క్వశ్చన్ కూడా మనకి కెమిస్ట్రీ అయితే యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ చాప్టర్ నుంచి రావడం జరుగుతుంది. ఫిజిక్స్ అయితే అంటే దీనికి చాయిస్ ఉంటుంది కాబట్టి ఫిజిక్స్ మనకి ఎలక్ట్రోమాగ్నెటిజం చాప్టర్ నుంచి ల్యాబ్ యాక్టివిటీ క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో మనం డయాగ్రామ్స్ ఈ 2 చాప్టర్స్ యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి నేర్చుకుంటే మనకి ఎక్స్పెరిమెంట్కి కూడా యూజ్ అవుతుంది. ల్యాబ్ యాక్టివిటీ క్వశ్చన్ 8 మార్క్ క్వశ్చన్లో కూడా మనం డయాగ్రామ్ వేయచ్చు. ఇంకా ఇచ్చిన క్వశ్చన్నే మనం ఎయిమ్గా రాయవచ్చు. మెటీరియల్స్ డయాగ్రామ్ నుంచే మనం మెటీరియల్స్ ఏం యూజ్ చేస్తున్నామో అది కూడా రాసి ప్రొసీజర్ 8 పాయింట్స్ నేర్చుకుంటే ఈజీగా మనం 8 మార్క్స్ స్కోర్ చేయవచ్చు. ఇప్పుడు యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్లో ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఏమిటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం పరిశీలిస్తే రియాక్షన్ ఆఫ్ మెటల్స్ విత్ యాసిడ్స్. ఈ డయాగ్రామ్ అందరూ కూడా నేర్చుకోవాలి. అంటే మెటల్స్ యాసిడ్స్తో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ చేస్తుంది కదా, ఆ డయాగ్రాము అది ఎక్స్పెరిమెంట్ కూడా నేర్చుకోవాలన్నమాట. సెకండ్ డయాగ్రామ్ పరిశీలిస్తే యాసిడ్స్ రియాక్ట్స్ విత్ కార్బోనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్. మెటల్ కార్బోనేట్స్ ఆర్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ ఈ రెండింటితోనూ యాసిడ్స్ రియాక్ట్ అయ్యి మనకి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది కదా, ఆ డయాగ్రామ్ అందరూ నేర్చుకోవాలి. యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఈ డయాగ్రామ్ కూడా మనం నేర్చుకోవాలి. ఇది ఎక్స్పెరిమెంట్ కూడా రావచ్చు. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ HCl గ్యాస్. ఇక్కడ వాటర్ యాడ్ చేస్తాం కదా HCl గ్యాస్కి, ఆ ఎక్స్పెరిమెంట్ మరియు డయాగ్రాము. కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అండ్ OH- అయాన్స్. ఈ డయాగ్రామ్ కూడా ఈజీ, ఇది కూడా ఇవే అనమాట. ఇవి అందరూ కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇవి ఎక్స్పెరిమెంట్స్ కూడా వీటి నుంచే రావచ్చు అనమాట. ల్యాబ్ యాక్టివిటీ క్వశ్చన్ ఒకవేళ 4 మార్క్స్ డయాగ్రామ్ క్వశ్చన్ అడగకపోతే మనకి ఈ చాప్టర్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ ల్యాబ్ యాక్టివిటీలో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో మనకి డయాగ్రామ్ క్వశ్చన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. ఈ డయాగ్రామ్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కూడా మనం నేర్చుకోవాలి. యాక్షన్ ఆఫ్ స్టీమ్ ఆన్ ఏ మెటల్ వాటర్ వేపర్తో రియాక్ట్ అవుతుంది కదా, ఆ డయాగ్రామ్ మనం నేర్చుకోవాలన్నమాట. ఇది మనకి 4 మార్క్స్లో కానీ ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ యాక్టివిటీలో కానీ అడగవచ్చు. నెక్స్ట్ రియాక్షన్ ఆఫ్ మెటల్ విత్ సాల్ట్ సొల్యూషన్స్. ఇక్కడ హై రియాక్టివిటీ మెటల్స్ లో రియాక్టివిటీ కలిగినటువంటి మెటల్స్ని రీప్లేస్మెంట్ చేస్తుంది కదా, డిస్ప్లేస్మెంట్. ఆ ఎక్స్పెరిమెంట్ కానీ డయాగ్రామ్ కానీ అడగవచ్చు. ఈ డయాగ్రామ్ క్వశ్చన్ ఎలాగైనా ఉండవచ్చు మనకి, కానీ డయాగ్రాము నేర్చిపెట్టుకోండి. టెస్టింగ్ ది ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఆఫ్ సాల్ట్ సొల్యూషన్. ఇది ఆల్రెడీ యాసిడ్ బేసిస్లో కూడా మనకి బొమ్మ ఉంది, ఇక్కడ కూడా మనకి ఇది 4 మార్క్స్లో అడగవచ్చు. 3 టెస్ట్ ట్యూబ్స్, ఐరన్ నెయిల్స్ సంబంధించినటువంటి ల్యాబ్ యాక్టివిటీ ఉంది కదా మనకి 8 మార్క్స్ ఇంపార్టెంట్. ఆ డయాగ్రామ్ కూడా 4 మార్క్స్లో అడగచ్చు అనమాట. ఐరన్ రస్టింగ్ సంబంధించినటువంటి డయాగ్రామ్స్. సో ఈ డయాగ్రామ్స్తో పాటు ల్యాబ్ యాక్టివిటీ నేర్చుకోండి. డయాగ్రామ్ 4 మార్క్స్లో ఇస్తే మనకి 4 మార్క్స్లో రాయవచ్చు. ల్యాబ్ యాక్టివిటీ అడిగినా కూడా డయాగ్రామ్ వేసి మనం 8 పాయింట్స్ మెథడ్, ప్రికాషన్స్, ఎయిమ్, మెటీరియల్స్ ఇవి నేర్చుకుంటే మనం ఈజీగా 8 మార్క్స్ స్కోర్ చేయవచ్చు అనమాట. వితౌట్ చాయిస్ 4 మార్క్ క్వశ్చన్స్
ఫిజిక్స్లో కూడా నేర్చుకోవాలంటే మనకి లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ చాప్టర్లో మనకి డయాగ్రామ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ మనకి మిర్రర్స్ లెన్సెస్కు సంబంధించి 6 డిఫరెంట్ పొజిషన్స్లో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది, ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి అని తెలిపే 6 డయాగ్రామ్స్ మిర్రర్స్కి లెన్సెస్కి ఉంది. ఇవి రెండు కూడా మనం నేర్చుకోవాలన్నమాట. కాన్కేవ్ మిర్రర్కి సంబంధించి 6 డయాగ్రామ్స్, కాన్వెక్స్ లెన్స్కి సంబంధించి 6 డయాగ్రామ్స్ అనమాట. అదేవిధంగా కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించి 2 రే డయాగ్రామ్స్, కాన్కేవ్ లెన్స్కి సంబంధించి 2 రే డయాగ్రామ్స్ ఉంది. ఇవి కూడా నేర్చుకుంటే మనకి డయాగ్రామ్ క్వశ్చన్లో ఏ వచ్చినా మనం ఆన్సర్ చేయవచ్చు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరూ కూడా వీటికి సంబంధించి అంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ వరకు సిలబస్ అయిపోయి ఉంటుంది కాబట్టి 4 మార్క్స్ డయాగ్రామ్కి సంబంధించి సిలబస్ మనకి పూర్తయింది కాబట్టి అందరూ ఈ 4 మార్క్స్ డయాగ్రామ్స్ నేర్చుకుంటే ఈజీగా మనము 4 మార్క్స్ ఏ క్వశ్చన్ ఇచ్చినా రాయవచ్చు. ఆల్ ది బెస్ట్.